ఎంప్లాయీస్ లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ చాలా మటుకు ఈ ఫార్మింగ్ సైడ్ వస్తుంది. యా వీకెండ్ ఫార్మింగ్. ద వీకెండ్ ఫార్మింగ్ మీన్స్ అది సాధ్యమేనా? సాధ్యమవుతుందా? యా ఇట్స్ పాసిబుల్. సో నౌ యూ ఆర్ సేయింగ్ లైక్ సో ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్. వారిని వర్కింగ్ ఫ్రమ్ సమ్ అదర్ టెక్నాలజీస్, సమ్ అదర్ బిజినెస్ ఆర్ ఇన్ సమ్ డిఫరెంట్ టెక్నాలజీస్. బట్ అందరు కూడా వచ్చేప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళే, తెలుసుకుంటున్న వాళ్ళే. కొంతమంది చూస్తూ తెలుసుకుంటున్నారు, కొంతమంది చేస్తూ తెలుసుకుంటున్నారు. సో వీకెండ్ ఫార్మింగ్ ఈజ్ పాసిబుల్. స్ట్రెస్ రిలీఫ్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్గా మార్నింగ్ 9 నుంచి 6 ఆర్ 9 ఈవినింగ్ 9 వరకు 10 వరకు కూడా కంటిన్యూస్ కాల్స్ తోటి వర్క్ చేస్తూ కొత్తగా అప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సడన్గా ఇది ఒక రిలీఫ్ ఎదురుకి. ఏంటంటే ఇప్పుడు ఈ ఎయిర్ అంతా కూడా ఒక మంచి నేచురల్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటప్పుడు ఈ సమయంలో అయినా ఆఫీసుల్లోని బయట ఎక్కడైనా కూర్చున్నప్పుడు అవన్నీ కూడా ఏసీ తప్ప అంతకుమించి ఏమి ఉండదు. సో ఈ ఒక మంచి రిలీఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో నెక్స్ట్ జనరేషన్కి తెలియాలంటే ఎట్లా అవగాహన? యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే కనుక ఫార్మింగ్ చేసి మా గ్రాండ్ ఫాదర్ బాగా లాస్ అయిపోయారు. సో అప్పటి నుంచి మా డాడీ కొంచెం ఫార్మింగ్ తగ్గించి పాడి యొక్క ఆవులు పెట్టుకోవడం, ఇలా గేదెలు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి సజెషన్స్ ఏంటంటే కనుక ఫార్మింగ్లో ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ అప్పుడు అంతంత ఐడియాస్, అంతంత టెక్నాలజీస్ లేవు. ఇప్పుడు చూస్తే కనుక కొంచెం ఏరియాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మింగ్స్ అనేవి చేయొచ్చు అనేది ఇప్పుడు తెలిసింది. అప్పట్లో ఏంటంటే వరి వేసిన తర్వాత గట్ల మీద పెంచడం తప్ప ఇంకో విధానం తెలియదు. ఇప్పుడు ఏంటంటే గట్ల మీద ఇంకో వ్యవసాయం పెంచడం, దానితో పాటుగా ఒకవైపు కనుక బెండ వేసుకుంటే ఇంకో వైపు వంగ వేసుకోవడం, ఇలా డిఫరెంట్గా ఇప్పుడు ఇంతలా చూస్తున్నాం. ఎందుకంటే కొత్త తరాలు వస్తున్నారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఈ విధంగా స్పేస్ని యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఫార్మింగ్ కూడా పెరుగుతుంది. సో ఇది యూజ్ఫుల్. దీన్ని అంతా తీయాల్సిన వల్ల ఇదే మెయిన్ స్ట్రెంత్ అండ్ బ్యాక్ బోన్ యాజ్ వెల్ ఫర్ ఎంటైర్ ఇండియా.